జై శ్రీరామ్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 14వ శ్లోకము. తతః స్వేత్యైర్హైర్యుక్తే మహతి స్యందతే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. భీష్మాచార్యుల వారు సింహనాదం చేసి శంఖధ్వని చేయగానే మరుక్షణమునుందే శంఖములు మ్రోగించారట. తదనంతరము అక్కడున్న సైన్యం మొత్తం వారి వారి వాయిద్యాలు ఉత్సాహంగా మ్రోగించారట. తదనంతరము శ్వేతాస్యములు పోలిన మహారథముపై ఆసీనులైనున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను మ్రోగించారట. తెల్లని గుర్రాలు కట్టబడి ఉన్నాయట అర్జునుడి మహారథానికి. తెల్లని గుర్రాలు చాలా అరుదుగా ఉంటాయి కదండి. అందులోకి వాయువేగంతో పరుగులు తీసేవట రథం. మహారథం అంట, అంటే ఎంతో విశాలమైన రథం అంట. అంతటి విశాలమైన రథం యుద్ధభూమిలో మరి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఈ సైన్య వ్యూహంలో ఇరుక్కొని వెళ్లాల్సి ఉంది, మధ్యలో దూరవలసి ఉంటుంది. మహారథం అయితే మరి కష్టం కదా. ఈ రథం పైనున్న ధ్వజంలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారట. ఈ రథం చూడడానికి పెద్ద రథం అయినా కూడా అది చిన్న చిన్న చెట్ల పొదల మధ్యలో కూడా అటు ఇటు అలా అలకోవగా వెళ్ళిపోతుందట. వాయువేగంతో ఈ రథం ఎగరగలదట. ఎలా కావాలంటే అలా క్షణం లోపల తిప్పవచ్చట. ఆంజనేయ స్వామి వారు అర్జునుడికి ఆ వరం అనుగ్రహించి ధ్వజంలో కొలువై ఉన్నారట. అలాగే 4 అతి శక్తివంతమైన వాయువేగం కలిగిన తెల్లటి గుర్రాలను చిత్రరథుడు అనే గంధర్వరాజు అర్జునుడికి బహుమతిగా ఇచ్చాడట. ఎందుకండి వీళ్ళందరూ అర్జునుడికి సహాయం చేయడం? అర్జునుడు ఏమన్నా రాజా? ధర్మరాజు ఉండగా అర్జునుడు ఎప్పటికీ రాజు కాలేడు కదా. పోనీ ధర్మరాజు ఏమన్నా రాజుగా ఉన్నాడా అంటే దుర్యోధనుడు బ్రతికొండంగా జరగదు, లాక్కునే ఉంటాడు రాజ్యాన్ని. దుర్యోధనుడితో పోల్చుకునే ఉంటే ఈ పాండవుల దగ్గర ఏమీ సంపదలు లేవు. పాపం అడవులు పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. మరి వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారు అర్జునుడికి సహాయం చేయటం, లేదంటే పాండవులకు సహాయం చేయడం? ధర్మాత్ములు కాబట్టి ఆంజనేయ స్వామి వారే దిగి వచ్చి అర్జునుడికి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. ధర్మాత్ములు కాబట్టి చిత్రరథుడు అనే గంధర్వరాజు 4 వాయువేగంతో సమానమైన గుర్రాలను అర్జునుడికి యుద్ధ సమయంలో ఉపయోగపడాలి, అర్జునుడు జయించాలి అనే ఉద్దేశంతో బహుమానంగా ఇచ్చాడట. కృష్ణ పరమాత్ముడు తానే స్వయంగా రథసారథ్యం చేయడానికి పూనుకున్నాడు పాండవుల కోసం. అర్జునుడి కోసం కారణం ఒక్కటే. గంధర్వరాజుకు కానివ్వండి, ఆంజనేయ స్వామికి కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్మకు కానివ్వండి, పాండవులలో ఉన్న ధర్మము నచ్చింది. భగవంతుడు మనలో గమనించేది కులగోత్రాలని, ఆస్తి అంతస్తులని, చదువుని కాదండి. భగవంతుడు మనలో నుండి గమనించేది, మనల్ని మెచ్చుకునేది, అనుగ్రహించేది మన ధర్మాన్ని చూసి. ధర్మాచరణ అనేది ఒక యజ్ఞం లాంటిది, పరమ పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఒక గొప్ప పూజా కార్యక్రమం, ఒక గొప్ప యజ్ఞం లేదా ఒక గొప్ప హోమం చేయించి భగవంతుణ్ణి తృప్తిపరుస్తారా? లేదంటే ధర్మభద్రంగా పవిత్రంగా జీవితాన్ని కొనసాగించేవాడు భగవంతుణ్ణి తృప్తిపరుస్తాడా అంటే ధర్మబద్ధంగా నీతి నిజాయితీలతోటి పరమ పవిత్రులుగా జీవితాన్ని గడిపే మహానుభావుడే పరమాత్మని తృప్తిపరచగలుగుతాడట. అందులో ఏ సందేహం లేదు. మనం ఈ శ్లోకం నుండి నేర్చుకోవలసిన నీతి ఏమిటి అంటే, ఏవో కోరికల కోసం అనేసి విపరీతంగా పూజలు చేయకండి. పూజలు చేయండి, చేయవచ్చు. భగవంతుని ప్రార్థించండి. నా బుద్ధి ధర్మం పైన స్థిరంగా ఉండాలి స్వామి అని భగవంతుణ్ణి ప్రార్థించండి. ధర్మ మార్గంలో నడవటం అలవాటు చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఆపదలు సంభవించినప్పుడు అప్పుడు ఏమివ్వాలి, ఎవరిని పంపించాలి, ఎలా చూసుకోవాలి, ఎలా గట్టెక్కించాలి, ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడి పని. కాబట్టి మన ధర్మం మనం చేస్తే ఆ భగవంతుడు చేయాల్సిన ధర్మం ఆయనే చేస్తాడు. ఈ శ్లోకం నుండి గ్రహించాల్సిన నీతి ఇదే. జై శ్రీరామ్. కృష్ణార్పణం.